ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పాత్రికేయ మిత్రులు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, రుణం లేని వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రంలో మద్యం బిజినెస్ ఎవరు చేస్తున్నారు? అనాదిగా గుత్తాధిపత్యం మద్యం మీద ఎవరిది ఈ మీద గుత్తాధిపత్యం ఎవరిది? అలాంటి క్రమంలో మీ ప్రభుత్వంలో ఉండగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కల్తీ మద్యం చేశాడంటే ఇందులో రెండు విషయాలు. ఒకటి, మీ అసమర్థత, మీ చేతగానితనాన్ని మీరు ప్రతిపక్షం మీద రుద్దదలుచుకున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కల్లుసారా వ్యాపారం చేసిందని మాట్లాడుతున్నారంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు గుండెల మీద చేసుకుని మాట్లాడండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఈ జిల్లా నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఈసీ నాయకుడు అంటే మీరు ప్రశ్నించారు కదా, మరి మద్యం మీద వ్యాపారం చేసేది ఎవరు? ఎందుకు జోగి రమేష్ గారిని వాళ్ళ కుటుంబం కళ్ళు మీద సారా మీద వచ్చిందని మాట్లాడుతున్నారు? దీన్ని ఎట్లా చూడాలా? మీరు ప్రశ్నించేటప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లేంటి దీంట్లో ఎందుకు జోగి గారి గురించి, జోగి గారి కుటుంబం గురించి కళ్ళు సారా అని మాట్లాడారు? ఎవరు మాట్లాడుతున్నారు? కులాల ప్రస్తావన. రుణం అయింది ఎవరికి? రుణం ఎవరికి లేదు. కులాల ప్రస్తావన ఎవరు తీసుకొస్తున్నారు? ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా మొత్తం అంతా చేసి మళ్ళా ఆయన బీసీ నాయకుడు అని మీరు అన్నారు. బీసీ నాయకుడు అయితే ఈ చేయొచ్చా అన్నప్పుడు ఒక మాజీ మంత్రిని మాట్లాడచ్చు కదా. ఎందుకు ఆ కుటుంబం ఇలా చేస్తుందని మాట్లాడారు? అంటే మద్యం వ్యాపారం చేసే కుటుంబాలన్నీ కూడా జోగి రమేష్ గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కాదు కదా. మీరంతా అర్థం చేసుకోవాలి. పాత్రికేయ మిత్రులు కూడా మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మిమ్మల్ని అందరికీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మద్య వ్యాపారులు ఎవరు? ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? అంటే ఈయన మీద ఒక మీ అసమర్థతతో, మీ చేతగానితనంతో ఈ పార్టీ వాళ్ళే కల్తీ మద్యం చేసి దాన్ని ఆ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినోడు కాబట్టి జోగి రమేష్ గారి మీదకి నెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుటుంబం సారా వ్యాపారం చేస్తుంది, కల్తీ వ్యాపారం చేస్తుంది అని మాట్లాడింది ఎవరు? ఇది అసలు విద్యత కలిగిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది. మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మా పార్టీ ఏం పార్టీ? సామాజికంగా అందరికీ అధికారిక రావాల్సిందే, సామాజికంగా అందరూ సమానంగా ఉండాల్సిందే అనే నినాదం జగన్మోహన్ రెడ్డి గారి. అందులో భాగంగానే అట్టడుగునున్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన స్పృశిస్తున్నారు. అలాంటి వాళ్ళు పట్టుకుని మీరు మాట్లాడి పైగా బీసీ నాయకుడు లేకపోతే కులాన్ని కార్డు మేము తీసుకొస్తాం, కులం కార్డు తేవాల్సిన అవసరం ఏంటి మాకు? ఇప్పుడు ఇసుకుంది, ఎవరికి తెలియని రోజులు ఇసుకుని ఎవరు తవ్వి తీసేవారు పడవలోంచి? ఇప్పుడు వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ఇసుక ఒకప్పుడు పడవల్లో వెళ్ళి నదుల్లో ఉన్నటువంటి ఇసుక తవ్వి సమాజానికి ఇచ్చిన వాళ్ళు అలాంటి ఇసుకుని ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా చేస్తే ఏం మాట్లాడతారా? బీసీ వాళ్ళు ఇసుక మాట్లాడతారా? ఎవరు చేస్తున్నారు ఇసుక వ్యాపారం? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మరి దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలి? మీరు చేసిన పని ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోకి వచ్చిన పని ఏంటంటే ఏ విధమైనటువంటి జైళ్ళు ఖాళీ ఉండకూడదు, పూర్తి స్థాయిలో నింపేయాలా, పోలీసులకు అదే పనిలో పెట్టాలా, ఆ పనిలోనే ఉంటారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కానీ బాధ్యత, సామాజిక బాధ్యత కానీ ఇవన్నీ మీకు అనవసరం. ఏమైనా జరగవచ్చు. రోజుకు ఒక కథ వస్తుంది. అంటే ఈవేళ పేపర్ చూసి ఎవరి మీద అత్యాచారాలు జరగలేదా, ఎవరిని ఎవరో కొట్టలేదా, ఇది చూడటం మానేశారు ప్రజలు. ఎందుకని అది రెగ్యులర్ బేసిస్ అయింది. ప్రతిరోజు మహిళ మీద అత్యాచారం, లేకపోతే ఇది అది, లేకపోతే వైసీపీ కార్యకర్తలు కొట్టారు, ఇవే ఇది తప్ప. అంటే మీకు శాంతి భద్రతల పట్ల ఏమాత్రం
మీకు ఏమాత్రం బాధ్యత లేదు. మీ ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో నింపడానికే. కాదని మీరు ఎవరన్నా అడిగితే, మీరు ఇంతమంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు కదా, చెప్పండి. మీరు కాదని చెప్పగలరా? ఉంగ్లీ మీద చేస్తూ మీరు చెప్పండి, ఇందులో ఏదన్నా ఉందా? కాదని మీరు చెప్పండి. మీరు రకరకాలుగా మాట్లాడారు కదా మహిళల గురించి, మా మహిళలని. మరి మిగతా రాష్ట్రంలో మహిళలు కదా, ఇప్పుడు మేము కూడా మాట్లాడచ్చు కదా. మేము రకరకాలుగా మాట్లాడచ్చు. మీరు ఎత్తిన అంశాలే మేము అంతచ్చు, సామాజిక అంశాలు. కానీ ఆ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారలేదు. మాకు మహిళ అంటే మహిళే సోదరే. అది ఏ సామాజిక వర్గమైనా, ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా సరే. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇది ఎవరో గమనించట్లేదని మీరు అనుకుంటున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాజకీయాల్లో ఉండేది హత్యలు కాదు. ఈవేళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి మీరు దాని ప్రకారం వెళ్తున్నారు. అది ఖచ్చితంగా దీనికి మూల్యం ఉంటుంది, చెల్లించాల్సి వస్తుంది. పాత్రికేయ మిత్రులు కూడా మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నారు, సామాజిక బాధ్యతతో ఏమి ప్రొజెక్ట్ చేస్తున్నారు అవసరాలు ఏంటిది మనం చెప్పాలా? ప్రజలకి చెప్పాల్సిందే. ఏం చేయకపోయి ఏం చెప్పాలనుకుని చెప్తున్నారు? వాళ్ళది కళ్ళు బిజినెస్, సారా బిజినెస్ అని ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కల్తీ మధ్యలో పట్టుబట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళదేంటి? కాకుండా పార్టీ సామాజికంగా అందరికీ అండదండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే మీరు తీసుకొస్తుంది మీకు మాట్లాడుతున్నాను. మీకు బాధ కలిగించింది అదే కదా. క్లాస్ వార్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా బాధపడ్డారు కదా. కానీ జరుగుతుందేంటి? ఇది కాదా? ఇది కాదని అంటే చెప్పండి, వింటాం. మేము వింటాం ఖచ్చితంగా. ఎవరు ఇట్ ఈస్ ఏ క్లాస్ వార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం లేదు, ఏ మాత్రం తప్పు లేదు, తేడా లేదు. 100% దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఏంటిది? ఈ కుటుంబం, ఏ కుటుంబం? జోగి గారి కుటుంబం అనాదిగా కళ్ళు సారా వ్యాపారం చేస్తున్నారు. అనాదిగా మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరాళ్ళు? ఇది కదా మీరు మాట్లాడాల్సింది. అంటే వీళ్ళు ఈ కమ్యూనిటీ కాబట్టి ఏదన్నా మాకు చెల్లుతుంది, విసిరేస్తాం, మాకేంటి, వాళ్ళే పడతారు. ఇది కదా. కాదంటే చెప్పండి, ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైనా చెప్పండి.